మీనా వాళ్ళ అమ్మ బాలుతో, "బాబు, ఆ వీడియోకి మా శివాకి ఏం సంబంధం లేదు. మీరు మా శివాని అపార్థం చేసుకుంటున్నారు" అని అంటే, అప్పుడు బాలు, "ఇప్పుడు అవన్నీ ఎందుకండి? ఈ సంతోషమైన సమయంలో వాటి గురించి అవసరమా?" అని అంటే, అప్పుడు మీనా వాళ్ళ అమ్మ, "అవును బాబు, నిజమే. అమ్మ మీనా, మీ నాన్న దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి" అని చెప్తుంది. అప్పుడు బాలు మీనాలు వెళ్ళి వాళ్ళ నాన్న ఫోటోకి దండం పెట్టుకుంటారు. బాలు ఫోటోకి దండం పెడుతూ, "మేము ఇప్పటికి బాగానే ఉన్నాము. ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండేలా దీవించండి" అని మొక్కుకుంటాడు. మీనా మాత్రం, "నాన్న, మీరు నా పెళ్లి గురించి చాలా కలలు కన్నారు. నేను మాత్రం చాలా సంతోషంగా ఉన్నాను. మా పెళ్ళై సంవత్సరం అయింది. ఎలాంటి కష్టాలు లేకుండా ఉన్నాను నాన్న" అని దండం పెట్టుకుని ఉంటుంది. అప్పుడు మీనా వాళ్ళమ్మ, "అమ్మ, పాయసం చేశాను, తీసుకొస్తాను, తినండమ్మా" అని చెప్తుంది. అప్పుడు మీనా, "లేదమ్మా, భోజనం చేశాకే పాయసం తాగుతామని" చెప్తుంది. ఇంతలో సుమతి ఉండి, "బావా, మీ షర్ట్ చాలా బాగుంది" అని అంటే, అప్పుడు బాలు, "అవును, మా బామ్మ కూడా అదే అంది" అని అంటాడు. "మరి ఏ షాప్లో కొన్నారు ఈ షర్ట్ని" అని అడుగుతాడు. అప్పుడు మీనా వాళ్ళ అమ్మ, "తెలీదు బాబు, శివ కొన్నాడు" అని నోరు జారుతుంది. అప్పుడు బాలు కోపంగా, "ఈ షర్టు వాడుకొన్నదా" అని అంటాడు. "అంటే నీకు ఈ షర్టు శివ కొన్నాడని తెలుసా" అని మీనాని అడిగితే, అప్పుడు మీనా వాళ్ళమ్మ, "లేదు బాబు, దానికి నేనే కొన్నానని చెప్పాను. అవన్నీ దానికి తెలీదు" అని అంటే, "మరి వాడుకొన్నట్టు నాకు చెప్తే నేను వేసుకునేవాడిని కాదు. మీ అమ్మ పూలమ్మి కష్టపడి సంపాదించి తీసుకొచ్చింది అనుకున్నాను" అని అంటే, అప్పుడు మీనా, "ఎవరు కొంటే ఏంటండి, మా పుట్టింటి నుంచే కదా అది మీకు పెట్టింది మాత్రం" అని అంటుంది. ఇంతలో శివ అక్కడికి వస్తాడు. "అక్క, ఎప్పుడొచ్చావు" అని అడుగుతాడు. అప్పుడు మీనా, "ఇప్పుడే వచ్చానురా" అని అంటుంది. అప్పుడు శివ, "ఇప్పుడు ఎవరు కొంటే ఏంటి, నేను కూడా కష్టపడే కొన్నాను కదా" అని అంటాడు. అప్పుడు బాలు, "ఏం కష్టపడ్డావురా నువ్వు? ఎవరి కోసం కష్టపడ్డావు? జనాలతో 100కి 5 రూపాయలతో వసూలు చేసి కొన్నావు. జనాల రక్తం పీల్చి కొన్నావు. అలాంటి షర్ట్ నాకు అక్కర్లేదు. ఈ షర్ట్ నా మీద ఉంటే తేళ్ళు జర్లు పాకుతున్నట్టుంది" అని అంటుంటే, అప్పుడు మీనా, "సరే, మీరు ఆగండి" అంటూ, "శివ, నువ్వు బయటికి వెళ్ళు" అని అంటుంది. అప్పుడు శివ, "నేనెందుకు వెళ్ళాలి? ఇది నా ఇల్లు." ఇంతలో మీనా వాళ్ళ అమ్ముండి, "రేయ్, బయటికి వెళ్ళు, ఫస్ట్ బయటికి వెళ్ళి సాయంత్రం రాపో" అని అంటుంది. అప్పుడు శివ, "ఏ గొడవైతుందని భయపడుతున్నారా? నా చెయ్యి విరిచేసిన అక్క మొహం చూసి ఏం చేయకుండా వదిలేశాను ఇతన్ని. ఆ విశ్వాసం కూడా లేదు ఈ మనిషికి" అని అంటే, అప్పుడు బాలు, "రేయ్, ఎక్కువగా మాట్లాడకు" అని అంటాడు. అప్పుడు శివ, "ఎందుకు ఈ షర్ట్ వేసుకుంటే నీకు అంత అవమానంగా ఉందెందుకు? నేను ఇదేమి ఫుట్పాత్ మీద కొనలేదు. బ్రాండెడ్ షర్టే కొన్నాను. నీలా ఆర్డినరీ షర్ట్ కాదిది" అని అంటుంటే, మీనా, "రేయ్, ఏం మాట్లాడుతున్నావురా" అంటూ శివ మీదికి చేయెత్తుతుంది. ఇంతలో బాలు, "ఓహో, నువ్వు నాకు ఖరీదైన షర్ట్ కొనే మొగాడివైపోయావన్నమాట. నువ్వు 1,00,000 పెట్టి కొన్నా అది జనాలను కష్టపెట్టి సంపాదించిన సొమ్ము కాబట్టి నేను అస్సలే వేసుకునేవాడిని కాదు" అని అంటే, అప్పుడు శివ, "అయితే మరి ఇంకా ఎందుకు వేసుకొని అలాగే ఊరేగుతున్నావు? మరి నేను కొన్నదని తెలిసినప్పుడు విప్పి పడేయచ్చు కదా" అని అంటుంటే, అప్పుడు మీనా వాళ్ళమ్మ, "రేయ్, ఏం మాట్లాడుతున్నావురా బాబు, నువ్వు వాడి మాటలు ఏం పట్టించుకోకు బాబు" అని అంటూ ఉంటుంది. కానీ బాలు వినకుండా షర్ట్ విప్పేస్తూ ఉంటాడు. బాలు షర్ట్ విప్పేసి శివ మొహం మీద కొట్టి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు మీనా వాళ్ళమ్మ, "బాబు, నన్ను క్షమించండి బాబు, వాడి తరపున నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను బాబు, బాబు ఆగండి" అంటూ బాలు వెనకాల వెళ్తూ బ్రతిమిలాడుతూ ఉంటుంది. బాలు బయటకు వెళ్ళి కారెక్కుతూ ఉంటే అక్కడున్న వాళ్ళు, "ఏమైంది? ఇప్పుడే కదా ఇంత సంతోషంగా ఉన్నారు, మీది అన్యోన్యమైన జీవితం అని పొగిడాను, అంతలోనే ఇలా అయ్యారేంటి? అయినా మీ అల్లుడికి ఇంత కోపం పనికిరాదు. ఉన్నంతలో బాగానే మర్యాద చేస్తున్నారు కదా" అని అంటూ ఉంటారు. ఇంతలో బాలు కార్ గ్లాస్ దించి, "ఇంతకీ నువ్వు వస్తున్నావా లేదా" అని మీనాను అంటాడు. అప్పుడు మీనా వాళ్ళమ్మ, "అయ్యయ్యో, ఈ గొడవ వల్ల మీ జీవితం ఎక్కడ పాడవుతుందో అమ్మ, ఏం అవసరం లేదు, వెళ్ళిపో అమ్మ, వెళ్ళిపో" అని చెప్తుంది. బాలు మీనాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో శివ బయటికి వచ్చి, నేను కొన్న షర్ట్ వేసుకుంటే ఆయనకు అంత పొగరెందుకు" అని అంటూ ఉంటే, అప్పుడు మీనా వాళ్ళమ్మ శివాని లాక్కొస్తూ, "పదరా, చేసిన ఘనకార్యం చాలు పద" అంటూ లోపలికి లాక్కొచ్చి, "రేయ్, నా కూతురు ఎంత సంతోషంగా వచ్చిందిరా, దాని సంతోషాన్ని క్షణాలలో నాశనం చేశావు కదరా, వీడి వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయింది" అని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంకోవైపు మీనా కారులో, "ఏంటండి, వాడి మాటలు పట్టించుకొని నువ్వు ఇలా వచ్చేసావు? పాపం మా అమ్మ మన పెళ్లి రోజు అని మన కోసం భోజనాలు సిద్ధం చేసి పెట్టింది. మా అమ్మ ఎంత బాధపడి ఉంటుందండి" అని అంటే, అప్పుడు బాలు, "వాడు నన్ను అవమానించింది నీకు కనిపించలేదా" అని అంటే, "నేను దాని గురించి మాట్లాడట్లేదండి" అని అంటుంది. అప్పుడు బాలు, "ఆ షర్ట్
షర్ట్ వాడుకొనిచ్చాడని నువ్వు నాకెందుకు చెప్పలేదు అని అంటే అప్పుడు మీనా ఒట్టండి నాకు చెట్టు వాడుకొన్నాడని అసలే తెలీదు అని అంటుంది. అయితే మాత్రం ఇలా షర్ట్ వదిలేసి వస్తారా అండి? ఇలా జరిగిందని తెలిస్తే అత్తయ్య నా మీద ఎంత గొడవ చేస్తారు అని అంటుంటే అప్పుడు బాలు నాకు న్యాయం అనిపించిందే నేను చేస్తాను. ఈ రోజు వరకు నేను కష్టపడ్డ సొమ్ముతోనే కొన్నాను తప్ప మందిని పీడించి ఏ రోజు తాగలేదు కొనలేదు అని అంటాడు. ఈ బాలు ఎప్పుడు బాలులాగానే ఉంటాడు అని అంటుంటే అప్పుడు మీనా ఏడుస్తూ అందరూ ఎవరిలా వాళ్ళే ఉండండి, నేను మాత్రం ఇలాగే ఏడుస్తూ చస్తాను. నా పెళ్ళి ఎలాగూ సంతోషంగా జరగలేదు, నా పెళ్లి రోజునైనా సంతోషంగా జరుపుకుందాం అనుకున్నా అని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో ప్రభావతి మౌనిక వాళ్ళ రూమ్లోకి వెళ్ళి అమ్మ మౌనిక అని పిలుస్తుంటే అప్పుడు సంజయ్ మీరేం పట్టుకొచ్చారు, కారమా మమకారమా అని అంటుంటే అప్పుడు ప్రభావతి లేదు బాబు ప్రసాదం అని అంటే ఓహో ఏదో ఆస్తులు పట్టుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు, ఇటివ్వండి అని ప్రభావతి చేతిలో నుంచి ప్లేట్ లాక్కుంటాడు. ప్రభావతి అలాగే నిలబడి ఉంటే అప్పుడు సంజయ్ ఇప్పుడేంటి తినేదాకా ఇక్కడే ఉంటారా ఏంటి అని అంటుంటే అప్పుడు ప్రభావతి అబ్బే అదేం లేదు బాబు అంటూ బాధతో బయటికి వెళ్ళిపోతుంది. ఇంతలో మనోజ్ ఏంటమ్మా అలా ఉన్నావు అని అంటే ఆ బాలుగాడు అన్నట్టు నేను ఇప్పుడు అత్తావతిని కాదురా కోడలావతిని, ఆ మీ బామ్మగారు మొత్తం పనులు నా దగ్గరే చేయిస్తుంది అని అంటుంటే అప్పుడు మనోజ్ కొన్ని రోహిణికి కూడా చెప్పొచ్చు కదమ్మా అని అంటే అప్పుడు రోహిణి నేను చేద్దామని అనుకుంటున్నానండి, కానీ నేను చేయబోతే బామ్మగారు నేను నీకు చెప్పానా నా కోడలికి చెప్పానని నన్ను చేయకుండా ఆపుతున్నారండి అని మాట్లాడుతూ ఉంటే ఇంతలో బాలు షర్ట్ లేకుండా ఇంటికి వస్తాడు. అది చూసి అందరూ షాక్ అవుతారు. ఇంతలో బాలు వాళ్ళమ్మ ప్రభావతి ఈడేంటి షర్ట్ లేకుండా వచ్చాడు ఏంటే ఏం జరిగింది, అక్కడ ఏదో ఒకటి జరిగే ఉంటుంది, వీడెక్కడ తిన్నగా ఉండడు కదా, చెప్పవే ఏం జరిగింది అని అంటే అప్పుడు మీనా నాకేం తెలుసు అయినా ఏం జరిగింది ఏం జరగలేదు అని అంటుంది. అప్పుడు ప్రభావతి ఏం జరగకపోతే మరి షర్ట్ ఏమైందే అని అంటే అప్పుడు మీనా షర్ట్ వేసుకున్నది నేనా, మీ అబ్బాయి కదా ఆయన్నే అడగండి అని అంటుంది. అప్పుడు బామ్మగారు వెళ్ళేటప్పుడు సంతోషంగానే వెళ్ళారు కదమ్మా, మరి ఏంటి నువ్వు అలా ఉన్నావు, వాడు ఇలా షర్ట్ లేకుండా వచ్చాడు, అసలు ఏం జరిగింది అని అడుగుతుంది. ఇంతలో సంజయ్ కలుగజేసుకొని ఎవరైనా అత్తగారింటికి వెళ్తే బట్టలు పెట్టుకొని వస్తారు, మీ అత్తగారేంటి నీ బట్టలు కూడా తీసి పంపినట్టున్నారు అని అంటే అప్పుడు బాలు కోపంగా అవును మా బావగారు కోటీశ్వరులు కదా, 10 కోట్లు సూట్లు ఇప్పిస్తారని అక్కడే వదిలేసి వచ్చాను అని కౌంటర్ ఇస్తాడు. ఇంతలో సత్యం అదేం సమాధానం చెప్పాడనరా, అసలు ఏం జరిగింది అమ్మ మీనా నువ్వైనా చెప్పమ్మా అసలు ఏం జరిగింది అని అంటే అప్పుడు బాలు ఉండి కోత ఎత్తుకెళ్ళింది అంటాడు, మీనా ఉండి టీ పడింది అంటుంది. అప్పుడు ప్రభావతి అదేంటి ఇద్దరు చెరొక సమాధానం చెప్తున్నారు, ఇంతలో అందరూ ఉండి అసలు ఏం జరిగింది చెప్పండి చెప్పండి అంటుంటే అప్పుడు బాలు అందరూ ఆగండి, ఇప్పుడు మీకేంటి సమాధానం కావాలి అంతే కదా, చెట్టు మీద టీ పడింది, మీనా దాన్ని ఉతికేసి బయట ఆరేసింది, ఎవడో ఎత్తుకెళ్ళాడు అని చెప్తాడు. ఇంతలో ప్రభావతుండి నేను ఇది నమ్మను అని అంటే అప్పుడు మనోజ్ నేను చచ్చినా నమ్మను అని అంటాడు. అప్పుడు బాలు రే గుడి ముందు ఒకడు షర్టు లేకుండా అడుక్కుంటుంటే జాలేసి షర్టు విప్పి వాడికి ఇచ్చేసి వచ్చానులే అని అంటే అప్పుడు మనోజ్ వీడేదో మన్మధుడు సినిమాలో నాగార్జున అనుకుంటున్నాడు కావచ్చు అని అంటాడు. ఇంతలో బామ్మగారు అరే మనోజ్ నువ్వు వాడిని ఏదనడానికి వెళ్ళినా వాడు మాటకి ముందు మాట తర్వాత గుడి జోలే తీస్తున్నాడు, అసలు ఏం జరిగిందిరా అని అంటుంటే అప్పుడు ప్రభావతి చేసుకొని అంటాడు నీ మనవడు ఏదైనా అంటాడు, నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటాడు అని అంటుంది. ఇంతలో ప్రభావతి ఉండి ఇది వాడు ఏదో దాస్తున్నారు, అక్కడ ఏదో జరిగింది, నాకు అక్కడ ఏం జరిగిందో ఇప్పుడే తెలియాలి అని అంటుంటే అప్పుడు బాలు జరిగింది చెప్పాను, నమ్మితే నమ్మండి లేకపోతే లేదు, మీకు నచ్చిన కథ రాసుకోండి అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడు ప్రభావతి చూసారా వాడు సమాధానం చెప్పకుండా ఎలా వెళ్ళిపోతున్నాడో, ఏ మీనా అసలు ఏం జరిగిందో చెప్పు, నువ్వైనా చెప్పు, నా కడుపు ఉబ్బిపోయేలా ఉంది అని అంటే అప్పుడు మీనా జీలకర్ర వేసి మరిగించుకొని తీసుకొస్తాను, అప్పుడు మీ కడుపు ఉబ్బడం తగ్గుతుంది అంటూ లోపలికి వెళ్తుంది. ఇంతలో శృతి అయినా అంటే మీరెందుకు దీన్ని ఇంత సీన్ చేస్తున్నారు, ఎవరైనా షర్ట్ ఎందుకు తీసేస్తారు, ఏదైనా మరక పడితేనో టీ పడితేనో తీసేస్తారు, మరి దీన్ని మీరు ఇంత సీన్ చేయడం అవసరమా, రవి మనం ఎక్కడికో వెళ్ళాలి మర్చిపోయావా అని అంటుంటే అప్పుడు మనోజ్ ఎక్కడికి రా అంటే అప్పుడు శృతి సర్ప్రైజ్ అంటూ రవిని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రభావతి అసలు ఇప్పుడు ఈ నిజం నాకు ఎలా తెలుస్తుంది, నేను ఎలా తెలుసుకోవాలి అని తన మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. ప్రభావతి రోహిణితో రోహిణి వీళ్ళు చెప్పే మాటలకి పొంతన లేదు అని అంటుంటే అప్పుడు రోహిణి అవునత్తయ్య నాకు అనుమానంగానే ఉంది అని అంటుంది. అప్పుడు ప్రభావతి నువ్వు మీనా దగ్గరికి వెళ్ళి అడిగి అసలు విషయం ఏంటో కనుక్కో అని అంటుంది. రోహిణి మీనా దగ్గరికి వెళ్ళి మీనా అసలు ఏం జరిగింది అని అడుగుతుంది. అప్పుడు మీనా అలా
అలాంటిదేం లేదే అని అంటే, లేదు నువ్వు వెళ్ళేటప్పుడు ఉన్న సంతోషం వచ్చేటప్పుడు లేదే, అసలేం జరిగింది, అక్కడ ఏదో జరిగింది, గొడవ అయినట్టుంది, చెప్పు మీనా అంటే, అలాంటిదేం లేదు అని మీనా అంటూ ఉంటుంది. ఇప్పుడు ఆ గొడవ గురించి మీకు అంత అవసరం ఏంటి, విని ఆనందిద్దామని ఆలోచిస్తున్నారా, అసలేంటి మీ ప్రాబ్లము, మీరు డబ్బు తీసుకొచ్చినప్పుడు మా ఆయన 2 మాటలు అడిగితేనే మీరు నానా మాటలు అన్నారు కదా, ఇప్పుడు మేమెలా ఉంటే మీకెందుకు, అయినా నేను బాధగా ఉన్నానని నీకు చెప్పానా, నా బాధ తీర్చమని నిన్ను అడిగానా, డబ్బు విషయంలో మిమ్మల్ని అడిగినప్పుడు మీకు కోపం వచ్చినట్టే ఇప్పుడు నన్ను అడిగితే నాకు కోపం రాదా, అవి మీ సొంత విషయాలైనప్పుడు ఇది నా సొంత విషయాలు, నా సొంత విషయంలో మీరు కలగజేసుకోకపోవడమే చాలా మంచిది అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రభావతి తన మనసులో, వామ్మో ఇది ఇలా తిట్టేసిందేంటి, ఇంకా నయ్యం నేను వెళ్ళి అడిగుంటే నా పరువు పోయేది అని తన మనసులో అనుకుంటుంది. ఇంతలో మీనా ఒక దగ్గర కూర్చొని జరిగిన దాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే, ఇంతలో నానమ్మ వచ్చి, అమ్మ మీనా నిన్నొకటి అడుగుతాను చెప్పు అంటే, అప్పుడు మీనా అడగండి బామ్మగారు చెప్తాను అని అంటే, అసలు మీ ఇంటి దగ్గర ఏం జరిగిందమ్మా అని అడుగుతుంది. అప్పుడు మీనా అలాంటిదేం లేదు నానమ్మ అని అంటే, మరి ఇంత త్వరగా ఎందుకు వచ్చారు అని బామ్మగారు అడుగుతారు. అప్పుడు మీనా, అదేం లేదు బామ్మగారు, ఇక్కడ మౌనిక సంజయ్లని ఉంచి అక్కడ మేముంటే ఏం బాగుంటుందని త్వరగా వచ్చేసాము అంతే అని అంటే, అప్పుడు బామ్మగారు, అంటే షర్ట్ వేసుకునే టైం కూడా ఇవ్వకుండా వచ్చేసారా అని అడుగుతుంది. అప్పుడు మీనా తన మనసులో, అసలు ఆయనకు ఆ షర్ట్ వేసుకునే ఉద్దేశమే ఉంటే కదా అని అనుకుంటుంది. అప్పుడు నానమ్మ, చూడమ్మా అమ్మ దగ్గర అమ్మమ్మ దగ్గర మనసులో ఏ బాధ ఉన్నా చెప్పుకోవచ్చు, అక్కడ అందరిలో అడిగితే బాగుండదు అని ఇక్కడికి వచ్చి అడుగుతున్నాను, చెప్పు తల్లి మీనా ఏం జరిగింది అని అంటుంది. అప్పుడు మీనా ఏడుస్తూ, బావమరుదుల మధ్య ఏం జరిగిందో నాకు ఇద్దరూ చెప్పట్లేరు, ఇద్దరే మా తమ్ముడు షర్ట్ కొన్నాడని ఆ షర్ట్ అక్కడే విప్పి పడేసి ఇక్కడికి నన్ను తీసుకొచ్చేశాడు, అల్లుడు ఇంటికొచ్చాడని వాళ్ళు ఎంత సంతోషంగా ఉండుంటారు, ఆ సంతోషాన్ని ఒక్క క్షణం కూడా ఉంచకుండా వచ్చేశాడు బామ్మగారు అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు బామ్మ, బాధపడకమ్మ, చిన్నప్పటి నుంచి వాడి మనస్తత్వం అంతే, వాడికి బాధ కలిగిన చోట వాడు అస్సలే ఉండడు, నీకు తెలుసు కదమ్మా అంటుంటే, అప్పుడు మీనా, తెలుసు కాబట్టే నోరు మూసుకొని మౌనంగా ఉన్నాను, మా వాళ్ళతో తృప్తిగా గడిపే యోగ్యతే నాకు లేదనుకున్నాను అంటుంటే, అప్పుడు బామ్మగారు, అలా అనకమ్మా, నువ్వు పెళ్ళైన కొత్తలో ముళ్ళకంప అంటుండేదానివి కదా, అలాంటి వాడిని నీ ప్రేమతో పూలగంపలో పడేలా చేసుకున్నావు, నువ్వు వాడితో ప్రేమగా ఉంటే వాడు అంతే ప్రేమగా నీ దగ్గర ఉంటాడమ్మా, త్వరగా బావమరుదుల మధ్య ఉన్న గొడవలు సర్దుమణుగుతాయి అని అంటుంది. అప్పుడు మీనా, ఆయన శివాని సొంత తమ్ముడిలా చూసుకునేవాడు, అసలు ఏమైందో నాకు అర్థం కావట్లేదు అని అంటుంటే, అప్పుడు బామ్మగారు, నా అనుభవంతో చెప్తున్నానమ్మా, అన్నీ సర్దుకుంటాయి, నువ్వు ముందు బాధపడకు, ఇక్కడే ఉంటే నువ్వు ఇలాగే బాధపడుతూ ఉంటావు, నువ్వు రా నాతో చెప్తాను అంటూ మీనా చేయి పట్టుకొని బాలు దగ్గరికి తీసుకువెళ్తుంది. రే బాలు, నువ్వు నవ్వుతే ఎంత బాగుంటావో తెలుసా, చెప్పవే చెప్పు ఎలా ఉంటాడు అని మీనాని అడుగుతుంది. అప్పుడు మీనా, అందంగానే ఉంటాడు అని అంటుంటే, అప్పుడు శీల, అయినా నా మనవడు ఊరికే అందగాడిలా ఉంటాడు, ఇలా మోహన్ చిరాగ్గా పెడితే అసహ్యంగా ఉన్నావు, అయినా ఆ పిల్లని ఎందుకు ఇప్పుడు అంత చిరాగ్గా చూస్తున్నావు, నాకంతా తెలుసులే అని అంటుంటే, అప్పుడు బాలు, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు శీలా డార్లింగ్, వదిలే అని అంటూ ఉంటాడు. ఇంతలో మీనా ఉండి, అసలు శివాన్ చూస్తే మీకెందుకు అంత కోపము, అసలు ఏం జరిగిందో చెప్తేనే కదా నాకు తెలిసేది అని అంటుంటే, అప్పుడు బామ్మగారు, ఎవరి గురించి ఎవరు తెలుసుకోనవసరం లేదు, ఈరోజు మీ పెళ్లి రోజు కాబట్టి ఈ బాధలన్నీ బుర్రలో నుంచి తీసిపడేసి సంతోషంగా ఉండాలి. రే బాలు, నీ తల్లి నిన్ను పట్టించుకోకపోయినా ఈ బంగారు తల్లి నిన్ను గుండెల్లో పెట్టి చూసుకుంటుందిరా, మీనాని బాధ పెట్టకురా అని అంటుంది. అప్పుడు మీనా, అమ్మమ్మగారు, శ్రీకృష్ణుడు బోధిస్తే అర్జునునికి అర్థమైంది, కానీ మీరు ఎంత బోధించినా మీ మనవడికి అర్థం కాదు, బుద్ధి రాదు, వదిలేయండి. మీకో విషయం తెలుసా బామ్మగారు, నా పెళ్లి గొడవలతోనే మొదలైంది, ఇక గొడవలతోనే సాగిపోతుంది, ఇక ఇంతే అనుకుంటాను అని అంటుంటే, అప్పుడు బాలు మీనా దగ్గరికి వెళ్ళి, ఇదిగో నువ్వు ఇలా మాట్లాడితేనే నాకు కోపంగా ఉంటుంది, బాధగా ఉంటుంది అని అంటే, ఎందుకు ఆ కోపం, దేని గురించి అని అంటే, అప్పుడు బాలు, నేనేం కోపంగా లేను అని అంటాడు. అప్పుడు మీనా, మీరు కోపంగా లేరా అని అడిగితే, అప్పుడు బాలు, లేను అని అంటాడు. అప్పుడు మీనా, అందుకేనా ఫైల్ మ్యాన్ లెక్క షర్ట్ ఇప్పి తిరుగుతున్నారు అని అంటే, అప్పుడు బాలు, ఓహో ఇప్పుడు నాకు కోపం లేదు, నేను సంతోషంగానే ఉన్నాను అని నువ్వు అనుకోవాలంటే నేను షర్ట్ వేసుకోవాలి అంతే కదా అంటూ షర్ట్ తెచ్చుకొని వేసుకుంటాడు. షర్ట్ వేసుకొని, ఇప్పుడు ఓకేనా, ఇప్పుడు సంతోషమేనా అని అంటే, షీలా డార్లింగ్ ఎలా ఉంది అని అంటే, బ్రహ్మాండంగా ఉన్నావురా, మీరెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అంటే మీనా నవ్వుతుంది.
నానమ్మ సరే మీరు రండి అంటూ బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు మీనాను దగ్గరికి తీసుకొని బాలు నిన్ను బాధ పెట్టాను కదా అంటే అప్పుడు మీనా ఏం లేదండి అని అంటుంది. అప్పుడు బాలు నిన్ను బాధ పెట్టనని మాటిచ్చాను, కాకపోతే ఇలా జరిగింది అని అంటూ ఉంటాడు. అప్పుడు మీనా మీకు నన్ను ముద్దు చేయడం కూడా తెలుసా అని అంటుంటే ముద్దులు పెట్టడం కూడా తెలుసు, ఆగు చూపిస్తా అంటూ ఉంటే అప్పుడు మీనా ఇవన్నీ అక్కర్లేదు, మన కోసం బయట అందరూ ఎదురు చూస్తున్నారు, పదండి వెళ్దాం అంటూ బయటకు వస్తారు. ఇంతలో కామాక్షి ఉండి మీనాకి అవార్డు ఇవ్వాలి అన్నయ్య అంటే అప్పుడు ప్రభావతి ఉండి ఏం సాధించిందని అని అంటే అప్పుడు కామాక్షి మీ సాధింపులన్నీ సంవత్సరం భరించింది కాబట్టి అని అంటే అప్పుడు శృతి ఉండి అవును నన్ను ఇలా టార్చర్ చేస్తుంటే నేను రవిని ఎప్పుడో తీసుకుని వెళ్ళేదాన్ని అని అంటే ఇంతలో రోహిణి అవును ఎగ్జాక్ట్లీ మీనా మనలాగా చదువుకోలేదు కాబట్టి పాతకాలం దానిలా అన్ని భరిస్తూ వచ్చింది అంటుంటే అప్పుడు ప్రభావతి మీ అందరి కడుపులలో ఇంతుందా నా మీద అని అంటూ ఉంటుంది. ఇంతలో బాలు మీనాలు అక్కడికి వస్తారు. ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు.